హాయ్ అండి. ఇప్పుడుండే ప్రస్తుతం ఫ్రెషర్స్‌గా గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వాళ్ళు క్యాంపస్‌లో సెలెక్ట్ కాలేదంటే ఒక రకమైన గిల్టీనెస్‌కి లోనైపోతున్నారు. దయచేసి ఆ గిల్టీనెస్‌ని మాత్రం పక్కన పెట్టండి. మీకు వచ్చేది ప్రతి ఒక్కరు ఏంటంటే క్యాంపస్‌లో రాలేదంటే తక్కువ శాలరీస్ వస్తాయి. తక్కువ శాలరీస్ వచ్చినా వెళ్ళండి, జాయిన్ అవ్వండి. ఎప్పుడు అప్ టు డేట్ క్లాసిఫైడ్స్ న్యూస్ పేపర్స్లో క్లాసిఫైడ్స్ చూసుకోండి. ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ అనేవి ఎప్పుడు రెగ్యులర్గా తరోగా ఉండండి. దిగులు పడాల్సిన అవసరమే లేదు. తక్కువ జాబ్ వచ్చిందా వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఎవ్వరూ పుట్టుకతోనే పరమాత్మ అంటే ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసి ఒకేసారి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవ్వరు, డేటా అనలిస్టులు అవ్వరండి, ఇంజనీర్స్ అవ్వరండి. ఏ ఒక్క దీంతో అయినా సక్సెస్ అనేది ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. మనం తినే ఆకలి కూడా ఒక మెతుకు కలిస్తేనే ఇది అవుతుందండి. అదేవిధంగా ఫ్లోటింగ్ 5,000 కాదు, 10,000 కాదు, ఇంకొకరు ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాడు చూడు 1 lakh సంపాదిస్తున్నారని చెప్పి 1 lakh సంపాదించేవాడు కూడా 10 లక్షలు సంపాదించేవాడు ముందు చిన్నే అవుతుంది. కాబట్టి మనం గీత గీసుకున్నానికి పెద్ద గీత పక్కన ఎప్పుడు కంపారిజన్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వంక చెప్తారని చెప్పని ఇంట్లో కూర్చొని అసలేం జాబ్ చేయకుండా ఇంట్లో మనల్ని మనమే తక్కువ చేసుకుని కూర్చునే కంటే 10,000 జాబ్కైనా వెళ్ళి అక్కడ నుంచి గ్రోత్ అవ్వడం ఎట్లా ఉందండి? అక్కడి నుంచి గ్రోత్ అయ్యేది ఎట్లా ఉంది? లేదు నేను ఇట్లే ఒకేసారి నేను 1 lakh జాబ్ కొట్టాలి అని ఇంట్లోనే ఉండడం ఎలా ఉంది? అది రెండు కంపేర్ చేసుకోండి. బయట వాళ్ళు ఎవరు అంటారని చెప్పని నేను జాబ్కి పోను కాదు. నీకు ముద్ద పెట్టేది తల్లిదండ్రి, కొట్టేది కొట్టినా తల్లిదండ్రులు, ప్రేమ కురిపించినా అదే తల్లిదండ్రులు. వాళ్ళ కోసం బతకాలి. వాళ్ళు నువ్వు రేపు 10,000 సంపాదించినా నా బిడ్డ తన కాళ్ళపైన తన నిలబడగలిగాడు అని చెప్పే ఆత్మస్థైర్యాన్ని వాళ్ళలో నింపండి. అది ఒక బిడ్డగా మనం నెరవేర్చాల్సిన బాధ్యత, అది మనకున్న బాధ్యత. అట్లని చెప్పి ఒకే దగ్గర మాత్రం ఉండిపోకునేస్తామా? జాబ్ పోర్టల్స్ అనేవి చెక్ చేస్తుండండి తరోగా. ఇవి క్లాసిఫైడ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాను కదండి. ఇప్పుడు పలానా వాళ్ళు నవ్వుతున్నారు నేను తక్కువ జాబ్కి వెళ్తే, నవ్వితే నవ్వనివ్వండి, డోంట్ కేర్. నువ్వు సంపాదించి నువ్వు తింటున్నావు, వాళ్ళేం నీకు సంపాదించి పెట్టట్లేదు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి జీవితం అనేది పాఠాలను నేర్పిస్తుంది. ఎటువంటి అంటే ఎవరు నీవారు కారు, ఆ కష్టాల్లో ఉండేది ఎవరు మనవారు ఎవరు మనవారు కారు అనేది ఖచ్చితంగా లెసన్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలియంది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ.